యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. భయపడకు, వెరవకుము, నా శక్తితో నా బలముతో నిన్ను ఆదుకుంటాను. ఏషియా 41:10. దేవుడు దీని ప్రకారం దేవుడు మనల్ని ఆయనే ఆదుకుంటారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము ఏకాంత ప్రార్థన. అన్ని ప్రార్థనలు చేస్తాము కదండి. మనం సంఘ ప్రార్థన అందరితో కలిసి చేస్తాము, చర్చ్కి వెళ్ళి చేస్తాము, తర్వాత ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తాము. కానీ వీటన్నిటికన్నా దేవుడితో మనం అతి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండాలంటే ఏకాంత ప్రార్థన. అవునా కదండి? మనం కూడా ఒక వ్యక్తితోటి వెళ్ళి చాలాసేపు 2-3 గంటలు కూర్చుంటేనే ఆ వ్యక్తితోటి మనకు ఒక పరిచయం పెరుగుతుంది. లేకపోతే అందరితో పాటు వెళ్ళి కలిసి వస్తే గుర్తు కూడా ఉండదు కదా. అలాగే యేసు ప్రభు ఏం ప్రార్థన చేయమన్నాడు, ఏ ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది? మత్తయి సువార్త 6:6 మనం ఏ విధంగా చదువుతున్నాము, ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని, చూసారండి, గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేయాలి. గదిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే నీ హృదయంలోనికి వెళ్ళాలి. అంటే నీ మనస్సులోనికి, నీ తలంపులోనికి, అంటే తక్కిన ఏ ఆలోచన నీకు ఉండకూడదు. ఫోన్ కూడా నువ్వు పట్టుకోకూడదు, ఏది కూడా నువ్వు మాట్లాడకూడదు. దాన్ని ప్రార్థన అంటున్నారు. నీ గదిలోకి వెళ్ళి తలుపులు ముయ్యాలి. తలుపులు అంటే నీ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత ఫోన్ ఎత్తడానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మధ్యలో మాట్లాడడానికి, లేకపోతే నీకు ఏదేది తలంపులు మధ్యలో వస్తుంటాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలంట, పక్కకు పెట్టాలంట. వస్తాయి తలంపులు వస్తాయి, కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మెల్లగా తీసేసి అప్పుడు దేవునితో నీకు ఒక కనెక్షన్ వస్తుంది. ఇక్కడ అంటున్నారు, గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని అదృష్టుడైన నీ తండ్రికి, అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ తండ్రికి ఏకాంతంగా ప్రార్థన చేయాలంట. అప్పుడు అట్లయినా రహస్య కార్యములను ఎలా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానము, ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఒకవేళ నీకు ఈరోజు ఏ వేదన, బాధ అయినా, దుఃఖం ఉంది కదా, అలాంటి సమయంలో నీకు ప్రార్థనకు జవాబు రావడం లేదు, ఏ ప్రార్థనకు వస్తుందండి? ఏకాంతముగా వెళ్ళాలంట. యేసు ప్రభును మనం చూసినప్పుడు మార్కు సువార్త 1:35 మనం ఏం చదువుతున్నామండి? యేసు ప్రభు ప్రార్థన చేసుకొనుటకు పెందలకడనే ఉదయంలోనే ప్రార్థన చేసుకొనుటకు లేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారంటండి? ఉదయమునే, ఒక మాట, ఉదయముననే లేచి, ఉదయంనే లేచి ఎక్కడికి వెళ్తున్నాడు? నిర్జన ప్రదేశం, అంటే ఎవ్వరు లేని స్థలానికి వెళ్తున్నాడు. ఎందుకు? చూసారా, ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. నీకు దేవుడికి ఒక సంబంధం ఏర్పడాలంటే ఏకాంతముగా కూర్చొని ప్రభుతోటి మనము సమయం గడిపినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనలో నీకు దేవునికి సంబంధం ఏర్పడుతుంది. నువ్వు దేవుని స్వరాన్ని వింటావు, దేవునితో ఒక కనెక్షన్, దేవుని యొక్క మహిమ నీలోకి వచ్చేస్తుంది, దేవుని సమాధానం నీలోకి వచ్చేస్తుంది, దేవుని యొక్క జ్ఞానం నీలోకి వచ్చేస్తుంది. దేవునితో ఒక కనెక్షన్ ఏర్పడాలంటే ఎక్కడికి వెళ్ళాలంటండి? మరి యేసు ప్రభు ఉదయకాలంలో లేచి నిర్జన ప్రదేశంకు ప్రార్థన చేసుకొనుటకు వెళ్ళాను. సో ఈరోజు కూడా నువ్వు ఏ విధంలోనైనా, దేనికైనా నీకు యేసు ప్రభు కావాలా, నీ ప్రార్థనకు జవాబు కావాలా, ఆయన ముఖం నీకు కనపడాలా అంటే మనం ఏం చేయాలండి? ఏకాంతముగా అంట మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి ప్రార్థనకు జవాబిస్తారు, చాలా జవాబిస్తారు. ఏ సమయంలోనైనా మనం తర్వాత పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని ధ్యానిస్తాం. ధ్యానించకముందు ఈరోజు మనము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ ఎలీషా ద్వారా విధవరాలి ఇంట్లో జరిగినటువంటి అద్భుతాన్ని మనం చూద్దామండి. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో 1 నుంచి అక్కడ మనం చదువుతున్నాము, 7వ వచనం వరకు మనం చూద్దామండి. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే అక్కడ ఎలీషాకి చాలామంది ప్రవక్తలు, అంటే ఆయన కింద చాలామంది దైవ సేవకులు ఉన్నారు. ఎలీషా కింద ఉన్నటువంటి ఒక్క సేవకుడి పేరు మాత్రం గేయాజీ. అతని పేరు అందరికీ తెలుసు. కానీ అతనితో పాటు మరి ఎలీషా ప్రవక్త దగ్గర అనేక మంది ప్రవక్తలను ఆయన తయారు చేశాడు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, సమాజంకు చెందిన వారు అని 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం కదా. సో అంటే ఏంటి? ఒక దైవ సేవకుడు తప్పకుండా తన కింద చాలామంది వారిని తయారు చేస్తుంటాడు ప్రార్థనలో శిష్యులుగా. మనం చూస్తాం కదండి, ఇప్పుడు ఫాదర్లను చూసినప్పుడు ఒక కాంగ్రిగేషన్ వారి కింద అనేక మందిని యేసు ప్రభు శిష్యులుగా మారుస్తారు. సిస్టర్స్ కాంగ్రిగేషన్ చూసినా, ఏ కాంగ్రిగేషన్ అయినా తీసుకోండి, సెంట్ ఆన్స్ కానీ ఏది కానీ, ఒక్కరు దేవుని అనుభవాన్ని పొందుకొని వాళ్ళ కింద అనేక మంది వచ్చినట్టుగా ఈ ఎలీషా ప్రవక్త కింద కూడా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయితే ఒక రోజు ఒక ఆమె వచ్చి చెప్తుంది, ఏమని చెప్తుంది చూడండి. ఆమె విధవరాలు, అయ్యా నా పెనివిటి చనిపోయారు, ఆమె పెనివిటి చనిపోయారు,
ఎందుకంటే మరి ప్రవక్తకు కూడా తెలుసు, ఎందుకంటే ఆయన గ్రూప్లోనే ఉన్నాడు కదా. ఆమె ఏమంటుందంటే, నీ శిష్యుడుగానే ఉన్నాడు, ఆ శిష్యులలో ఉన్నటువంటి నా భర్త ఎంత దైవభక్తుడో నీకు తెలుసు కదా, ఇప్పుడు నా భర్త చనిపోయాడు తెలుసు. రెండోది ఏమంటుంది చూడండి, ఇప్పుడు రుణదాత ఒకడు వచ్చి నా 2 కుమారులను బానిసలుగా కొనిపోతున్నాడు. ఏమంటున్నాడు, ఇప్పుడు రుణదాత, మేము ఎవరికైతే అప్పున్నామో ఆయన వచ్చేసి నా పిల్లలిద్దరిని తీసుకెళ్తున్నాడు కదండి. మనల్ని ఎవరు తీసుకెళ్తారు? మన పిల్లల్ని చాలాసార్లు మనం చూసాం, రకరకాలుగా సాతాను ఏం చేస్తాం, మన పిల్లల్ని ఫోన్ల ద్వారా పక్కకు తీసుకెళ్తుంది, చెడు స్నేహితుల ద్వారా పక్కకు తీసుకెళ్తుంది, చెడు యొక్క తలంపుల ద్వారా, చెడు చూడడం, ఇవన్నిటి ద్వారా మనల్ని కూడా సాతాను ఏం చేస్తుంది, వాళ్ళని మన పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్తుంది. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆమె ఏం చేసింది, ఏ ప్రవక్త కింద అయితే తన భర్త పని చేశాడో అక్కడికి వెళ్ళింది. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. మనం కూడా అడగాలి, ఏం అడిగినట్టుగా అడగాలి, దేవా నా పిల్లల్ని ఇక రుణదాత వచ్చి తీసుకెళ్తున్నాడు అన్నప్పుడు చూడండి ఎలీషా ఏమంటున్నాడు 2వ వచనంలో, అమ్మా నీకు నేనేమి ఉపకారము చేయవలనో చెప్పుము, నీ ఇంట ఏముంది? 2 ప్రశ్నలు అడిగాడు. నేను నీకేం చేయాలో చెప్పమ్మా. చూసారా, ఆ ఒక్క ప్రవక్తే ఏదైనా చేయాలనుకున్నప్పుడు మరి పరలోకం ముందున్న యేసుప్రభు మనకు సాయం చేయరు. అందుకే అంటాడు యేసుప్రభు ఏమన్నారు, మీరు పదే పదే అడగండి, ఒక్కసారి అడిగి వదిలిపెట్టకూడదంట. మీరు పదే పదే అడిగితే మీ పరలోకం ముందున్న తండ్రి మీ ప్రార్థనకు జవాబిస్తారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో 5వ వచనంలో యేసుప్రభు చెప్తున్న మాట అది. మీరు పదే పదే అడగండి, నా తండ్రి మీకు తప్పకుండా జవాబిస్తారు అని ఇక్కడ మనం చూస్తున్నామండి. అప్పుడు ఏమన్నాడు, నీ ఇంట ఏముంది, నీ దగ్గర ఏముంది అంటే ఆమె ఏం చెప్తుందో చూద్దాము. ఆమె అంటుంది, ఒక దుత్తడు నూనె మాత్రమే ఉందంటే, ఇంకేం లేదు. దుత్తడు నూనె అంటే కొంచెమే ఉంది. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఏదైతే నీ జీవితంలో అంతా అయిపోయి కొంచెమే చివరికి వచ్చేసావేమో, ఇంకంటూ ఏం లేదు, మార్గం అంటూ ఇంకేమీ లేదు, ఎవరు సాయం చేయలేని పరిస్థితి, అనారోగ్యం, చనిపోతున్నారు, ఇంకెవ్వరు ఏం చేయలేరు, ఏ మందు పనిచేయదు, అప్పు సమస్య భయంకరంగా పెరిగిపోయింది, ఎవరిచ్చినా అంత అప్పు సమస్య బయటికి రాలేవు అని మనం అనుకోవచ్చండి. ఇక్కడ ఈమె కూడా అదే అంటుంది. ఏమంటుంది, అప్పు వాళ్ళు వచ్చి మా పిల్లల్ని బానిసగా తీసుకెళ్ళిపోతున్నారు అని అంటున్నాడు. భయపడకు, నీ దగ్గర ఏముంది అంతే. ఆమంటుంది కొంచెం దుత్తడు నూనె మాత్రమే ఉందంటుంది. ఒకవేళ నీ జీవితంలో ఏముంది, ఈరోజు నీ ఇంట్లో ఏముందండి? ఏం లేకపోయినా నీకు విశ్వాసం ఉంది కదా, చాలు. కొంచెం విశ్వాసం ఉంటే చాలు. యేసుప్రభు ఏమన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉన్నచ్చు ఈ కొండను చూచి లేచి సముద్రంలో పడమని చెప్పి హృదయంలో సందేహించకపోతే అట్లే జరుగుతుంది. ఈరోజు నీకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు, నా దేవుడు ఈ పరిస్థితి నుంచి కూడా నన్ను బయటికి తీసుకొని వస్తారనే ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ మనం కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. తప్పకుండా దేవుడు ఏం చేస్తారు, నిరీక్షణ గల వారి కొరకు ప్రభు వస్తారంట. ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో, దేవా నువ్వే చేయాలి ప్రభు అని ఎదురు చూసి ఆయన మీద ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మనకి సాయం చేస్తారని మనం వాక్యంలో చదువుతున్నాం. ఇక్కడ అమంటుంది, నా దగ్గర ఏం లేదు, కొంచెమే నూనె ఉంది అని చెప్తుందండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి ప్రవక్త, మొదట నీవు వెళ్ళి నీ ఇరుగు పొరుగి వారి ఇండ్ల నుండి నీకు దొరికినన్ని ఖాళీ దుత్తలు తీసుకొని రా. ఏం చేయమంటున్నాడు, ముందుగా ఏం చేయాలంట, వెళ్ళి పక్కన వారింటికి వెళ్ళి ఖాళీ దుత్తలు తీసుకొని రా. మరి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే వారితో నీకు ఎలాంటి సంబంధం ఉండాలి, మంచి సంబంధం ఉండాలి కదా. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనం అంటే, మన పొరుగువారు మన ఆపదలో మనకు సాయం చేయాలంటే వారితో ఎప్పుడు కూడా మనము మంచి సంబంధమే కలిగి ఉండాలి. సహాయం చేసినా చెయ్యకపోయినా, ఎందుకంటే వాక్యంలో ఉంది, మీరు అందరితో సమాధానపడుడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలనిండు. కొలసీలకు రాసిన లేఖలో మనం 3వ అధ్యాయంలో చదువుతామండి. యేసుక్రీస్తు ప్రసాదించు శాంతి మీ హృదయములను పరిపాలింపనిండి. కొలసీ 3:14-15లో మనం చదువుతాం. దీని కొరకే అంటే ప్రతి ఒక్కరితోటి, మన పక్క వారితోటి ఎలా ఉండాలంటండి, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అందరితో సఖ్యముగా నువ్వు మంచి సంబంధం కలిగి ఉంటే నీకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఆదుకుంటారు. అవునా కాదా? కానీ మనం అందరితో కొట్లాడితే వాళ్ళు కూడా మనకు సాయం చేయరు, ఎవరు సాయం చేయరు. మనకు దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలని లూకా 2:52లో మనం చదువుతాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అందరితో మనం మంచిగా ఉండాలి. నాకెందుకులే వీళ్ళతోటని మనం అనుకోవద్దండి, ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో. కనుక ఈరోజు ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడకపోతే మనమే వెళ్ళి మాట్లాడదాం.
వాళ్ళని పలకరించండి. పలకరించకపోతే ఏదో ఒక కూర పంపండి, ఏదో ఒక పండ్లు పంపించండి వారికి. ఆ విధంగా వాళ్ళని ఏం చేయాలంట, సమాధానపరుచుకోవాలంట. సమాధానాన్ని వెదికి వెంటాడండి అని పౌలు గారు చెప్తున్నారు కదండి. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా, పొరుగు వారింటికి వెళ్ళి దుత్తలు ఏమి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే నీతో వారికి మంచి సంబంధం కలిగి ఉండాలి. వాళ్ళని నువ్వు ప్రేమించేవారిగా ఉండాలి, ఓర్చుకునేవారిగా ఉండాలి. అదే ప్రేమ అండి కదా. సో ఇక్కడ ఏం చేసింది, ఆమె వెళ్ళి ఆ దుత్తలన్నీ తీసుకొని వచ్చిందంట. అప్పుడు ఏమన్నాడు చూడండి ప్రవక్త, ఇది ముఖ్యమండి. నీ ఇంటిలో అద్భుతం జరగాలంటే నువ్వేం చేయాలని చెప్తున్నాడంటే, ఆ మీదట నీవు నీ కుమారులు మీ ఇంటిలోనికి వెళ్ళి తలుపులు బిగించుకొని ఆ ఖాళీ దుత్తలన్నిటినీ నూనెతో నింపండి. నీవు నీ కుమారుడు లోపలికి వెళ్ళి తలుపులు బిగించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, నీవు నువ్వు కుమారుడు లోపలికి వెళ్ళి తలుపులు బిగించుకొని ఏం చేయాలి, పరలోకమందున్న తండ్రికి మీరు మొరపెట్టండి. తలుపులు మూసుకొని అదృష్టుడైన నీ తండ్రికి ఇంకెవ్వరికీ తెలియదు, రహస్యంగా దేవుని దగ్గర కన్నీరు కార్చి మీరు ప్రార్థన చేయాలంట. చూసారండి, మరి ఎవరు చేయాలండి, మీరే చేయాలా, ఇంకెవరు చేయలేరు. ఫాదర్లు కొంతవరకే రాగలుగుతారు, ఫాదర్లు మీకు చెప్తారు ఇలా చేయండి అని మాత్రమే చెప్తారు. కానీ ఏది దాటి రాలేరండి, మీ సొంత ప్రార్థనలోకి ఎవరు రాలేరు, వాళ్ళు కొంతవరకే రాగలుగుతారు. కానీ మనమే ప్రార్థన చేయాలి, మనమే చేసుకోవాలి, దేవుని దగ్గర అడగాలి. నీ కన్నీరేంటో నువ్వే దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించు అని వాక్యంలో చదువుతున్నాం కదండి. నీ హృదయాన్ని ఏం చేయాలంటే కుమ్మరించాలంట. వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందండి, నూనెతో నింపమన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ నూనెతో నింపుతున్నారో ఏం జరుగుతుందంట, ఒకటి అన్నీ నింపారంట. ఇంకా నింపవలసిన దుత్తలేమి లేవు అన్న సమయంలో నూనె అది ఆగిపోయిందంట. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉట్టి దుత్తలు ఖాళీ చేయమంటే, మీ ఇంటి పక్కల ఉన్నటువంటి ఉట్టిగా ప్రార్థన లేకుండా, లేకపోతే ఏ పని లేకుండా ఉట్టినే ఉంటారు కదా, అలాంటి వారందరినీ పోగు చేసి ప్రార్థన చేయాలంట. మీ ఇంట్లో ఒక ప్రార్థన జరుగుతుంది, అట్లాంటి వాళ్ళందరినీ పిలిచి చిన్న ప్రార్థన చేయండి, పోనీ 3 to 4 o'clock ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న కొరత తగ్గిపోతుంది, వారిళ్ళలో ఉన్న కొరత కూడా తగ్గిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొరతలు పోతే మీ ఇంట్లో ఉన్న కొరతలు. ఉట్టి దుత్తలు అంటే ప్రార్థన లేకుండా ఉట్టిగానే టైం పాస్ చేస్తూ ఉట్టిగానే ఉన్నారు, ఆత్మతో వాళ్ళు నింపబడలేదు, వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదు. అట్లాంటి వారందరినీ పోగు చేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీ ఇంటిలో ఉన్న కొరతలన్నీ తీరుతాయి కదా. ఎక్కడ 2-3 ఉన్నారు, వారి మధ్యలో నేను ఉంటా అంటున్నారు. దేవుడు ఈరోజు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చినగాక. పక్కన వారందరినీ పోగు చేసి 4-3, నీకు స్నేహితులు చాలామంది ఉంటారు కదండి, పక్కన వారితో మాట్లాడతాం, వాళ్ళు కూరలు పంపిస్తారు, మాట్లాడతారు. ఒకవేళ పిలిచి చూడండి, మనం ప్రార్థన చేద్దామా, కనీసం ఫోన్లలోనైనా ప్రార్థన చేయండి. 2-3 కలిసి, మీరు మీ స్నేహితులు, మనం ఉట్టిగా వేస్ట్ ఎందుకు చేద్దాం, ఓకే మీ పిల్లల కోసం మా పిల్లల కోసం ప్రార్థన చేద్దామా, నీకు అనారోగ్యం ఉంది, మా పిల్లలకి సమస్య, జాబ్ లేదు, మన ఇద్దరం కలిసి దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం అని ఎప్పుడైతే ప్రార్థనలోకి వస్తారో, ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తామో మనకున్న అవసరాలన్నీ తొలగిపోతాయి. అదే దేవుడు చెప్తున్నారండి. అవును కదా, కానాపల్లిలో కొంచెమే నీరు ద్రాక్షరసంగా మారింది యేసుప్రభు వల్ల. కాబట్టి మన సమస్యలోనికి యేసుప్రభుని పిలిచినప్పుడు ఏ సమస్య మారాలి అది మారిపోద్దండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన అంటున్నాడు, ఆ నూనె అంత ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేశారు, అమ్మేసి అప్పు కట్టేసి తక్కింది మీ ఇద్దరు తినండి. మనకు మాత్రమే కాదండి, ఇంకా మిగిలేలాగా ప్రభు చేశారు. మన దేవుడు ఏంటంటే మన సంతృప్తిగా ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు అలా చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు మనం కూడా ఏం చేయాలంటే అండి, ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన జీవితంలో కార్యం చేస్తారని మనం చదువుతున్నామండి. అలాగే మనం 2వ వ్యక్తిని చూద్దామండి. ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. మనం కూడా ఈరోజు ఏకాంతంగా ప్రభుతో ఏకాంతంగా వెళ్ళు, దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేయి. ఒకవేళ మీ ఇంట్లో సమయం లేదు, దివ్య ప్రసాద్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. రోజు 1 గంట సేపు కూర్చోండి, రోజు కూర్చొని ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసినాం 2వ వ్యక్తిని, మనము హన్నాను మనం చూసినాం. 1వ సాముయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ హన్నా గురించి మనం చదువుతాం. తనకున్న సమస్య మనందరికీ తెలుసు, ఆమె గొడ్రాలు. ఆమె గొడ్రాలైనందువలన వల్ల సవిత ఏం చేస్తుందంట, పెనిన్న రోజు ఆమెను ఏం చేస్తుందండి, హేళన చేస్తుందంట. అమ్మ ఎందుకమ్మా పొద్దున్నే లేచి నీ ముఖం చూడాలి, ఎదురొచ్చింది అనుకోండి, అబ్బా పొద్దున్నే నువ్వు ఎదురొచ్చావా అంటదంట. లేకపోతే వీళ్ళందరూ ఫంక్షన్ పోతే గొడ్రాలు రాకూడదు కదండి, అమ్మ నువ్వు ఎందుకు వస్తావు, నీకెందుకు చీర, నువ్వు ఫంక్షన్స్ కూడా పోవు కదా, అలాగా ఆమెను హింస పెడుతుంటే బాధ భరించలేకపోయిందంట. హల్లెలూయా. సో అప్పుడు ఏం చేసింది, మనం ఇక్కడ చూస్తున్నాం 1వ సాముయేల్లో 1వ అధ్యాయంలో
10వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే అక్కడ వాళ్ళు షిలో అంటే దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో ప్రార్థన అయిపోయింది, అందరు వెళ్ళి భోజనం చేశారు. కానీ ఈ స్త్రీ చూడండి, మనం కూడా ఏం చేస్తాం, ప్రార్థనకి వెళ్తాము, మేబీ దివ్య బలి పూజ అయిపోతుంది, అందరు భోజనం చేస్తున్నారు. కానీ ఈమె ఏం చేసిందంట, భోజనం చేసిన తర్వాత ఆ మొక్కతే ఎక్కడికి వచ్చేసిందంటండి, దేవాలయంలోకి వచ్చాను అని మనం చూస్తున్నామండి. అక్కడ చూసినప్పుడు ఏం చేసిందంట, ఆ దేవాలయంలో 10వ వచనంలో హృదయ వేదనతో ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభుని ప్రార్థించను. తన హృదయం అంతా కుమ్మరిస్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళింది. ఎవ్వరికి చెప్పలే, భర్త లేడు, ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. బట్ ఈమె ఒక్కతే వెళ్ళిందంట. ఒక్కతే వెళ్ళి ప్రార్థన చేస్తుంది. హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు. అన్నిటికంటే బలమైన ప్రార్థన కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడని కదులుతారంట. లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, యేసు ప్రభు ఆ యొక్క నాయని గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ శవం ఒకటి మోసుకొని వస్తుంటే వాళ్ళ తల్లి ఏడుస్తుంటే ఆ విధవరాలి కన్నీరు చూసి యేసు ప్రభు కడుపు అంట తరుక్కొని పోయిందంట. ఆ కన్నీరికి ఆమె ఏడుస్తున్న ఏడుపు, అయ్యో ఒక్క కొడుకు పోగొట్టుకున్నానే దేవా, యేసు ప్రభు ప్రేమ కదిలిందంట, కరుణ కదిలిందంట. వెళ్ళి ఏం చేశాడు, ఆ అబ్బాయిని లేపి ఆమె కన్నీరు తుడిచిన దేవుడు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. కన్నీటితో మొరపెడుతుందంట. అక్కడ మనం చూస్తున్నాము, సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దీనురాలి బాధను పరికించము, ఈ దీనురాలిని జ్ఞాపకం చేసుకో, నీ దాసురాలైన నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించము, ఆ శిశువును ఆమరణాంతము నీకే అర్పించుకుంటాను, క్షురకత్తి అతని తల వెంట్రుకలు తాకదు. ఈ విధంగా ప్రార్థన చేసుకుందండి. ఏమంటుంది, ఒక్కరినివ్వండి ప్రభా, ఆ బిడ్డ నీకే నేను సమర్పిస్తాను. సమర్పణతో కూడిన ప్రార్థన అక్కడ అవసరమైంది. సమర్పణతో కూడిన ప్రార్థన ఎందుకంటే దేవుడు సాముయేల్ని తీసుకురావాలంటే ఏ స్త్రీలోంచి రావాలి, ఏ స్త్రీ అయితే సమర్పణ కలిగి నాకే ఇచ్చేస్తా అంటదో అలాంటి పరిస్థితిని, అందుకే ఆమె గర్భాన్ని మూసి ఆమెకు వేదన కలిగించి, మన జీవితంలో కూడా దేవుడు కొన్ని వేదనలు కొన్ని బాధలు కలుగుతుంటాయి, దాన్ని చూసి మనం భయపడకూడదు. 13వ వచనం, అన్న హృదయమునందే ప్రార్థన చేసుకుంటుండెను. హృదయంలో ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు. ఆమె పెదవులు కదులుచుండెనే కానీ నోటి నుంచి మాట మాత్రము వెలువడలేదు. కానీ యాజకుడైన ఏలి ఆమెను చూసి ఏమనుకున్నాడంట, ఆమె తప్ప తాగి కైపెక్కి ఉందేమో అనుకున్నాడంట. కానీ ఆమంటుంది, అయ్యా నేను తీరని వెదతో ఉన్నాను, నువ్వు అనుకున్నట్లు నేను ద్రాక్షారసము కానీ కైపెక్కించి మద్యమును సేవించలేదు, ఇంతవరకు ప్రభు ముందు మనసు విప్పి నేను నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైతే ఏకాంతముగా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే మనం చూస్తాం 19:10 వారింటికి వెళ్ళిన తర్వాత ఎల్కానా తన భార్యను హన్నాను కూడగా ప్రభు ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఆ కన్నీటి ప్రార్థన దేవుడి దగ్గర జ్ఞాపకం వచ్చి ఏం జరిగిందండి, ఆమె గర్భవతి బిడ్డను కనెను. చూసారా, కన్నీటి ప్రార్థనకి మనం చూస్తాం ఎంత కన్నీరు. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 11:35 ఒకటే వచనం, యేసు కంట తడి పెట్టెను కదండి. దేని గురించి, లాజరు కుటుంబం వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, ఇద్దరు అక్కచెల్లెలు ఏడుస్తుంటారు, బంధువులు ఏడుస్తుంటారు, దాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అలాగ ఒక కన్నీరంట ప్రభుని కదిలిస్తుంది. ఒక ఏకాంతముగా, అట్లా 24 hours ఉట్టిగా ఏడవకూడదండి, కానీ ప్రార్థనలో కన్నీటితో ప్రార్థనలో మాత్రమే ఏడవాలి. ఇంట్లో గొడవ చేస్తూ మనం ఏడవకూడదంట, అది సాతానికి పోతుంది. గొనగకూడదు మనం. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గర తగ్గించుకొని వినయముతో వెళ్ళి ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఏకాంతముగా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూస్తారండి, ఆ ఒంటరి ప్రార్థనకి జవాబిస్తారు. కనుక నీ గదిలోకి వెళ్ళి నువ్వు తలుపులు మూసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఒంటరి ప్రార్థన అనగా నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని, అంటే నువ్వు ఒక్కదానివి, ఇంకెవ్వరు కూడా ఎంతమంది నీ కోసం ఎంతోమంది ప్రార్థన చేసి ఉండొచ్చు, అవన్నీ పక్కనే, కానీ నీ చివరిగా నీ దగ్గరికి నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దైవ సేవకులు కూడా రాలేరు. నువ్వే ఒంటరిగా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనకే బలమైనటువంటి శక్తి ఉంది. అలాంటి ప్రార్థనని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలండి, నీకే సమస్య ఉందో నువ్వే స్వయముగా ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. నిజమే, మేము ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి, కరెక్టే. కానీ మన సొంతగా వచ్చినప్పుడు దేవునితో ఒక సంబంధం నీకు కలిగి ఉండాలంటే, మన జీవితంలో అద్భుతం జరగాలంటే మనమే వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారు, మన జీవితంలో ఆయన కార్యం చేస్తారు. మూడో వ్యక్తిని మనం చూద్దామండి. ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ఎలా అద్భుతం జరిగింది.
యాకోబును మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలో 22 నుంచి అక్కడ మనం చదువుతున్నాం. 22 నుంచి 29 వరకు అక్కడ మనం చూసినప్పుడు యాకోబుకి సమస్య వచ్చేసింది. ఏమొచ్చేసింది? తన మామ ఇంటి నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరు చూస్తున్నారు తన కొరకు? ఏసావు పగబట్టి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏసావుని కలుసుకోవాలా. ఏసావు తనను చూసినప్పుడు చంపేస్తాడేమో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు. చూడండి ఏం చేస్తున్నాడో. అతను ఒంటరిగా మిగిలిపోవడానికి ముందుగా ఏం చేశారంటే 22వ అధ్యాయంలో అతడు రాత్రి వేళ లేచి తన భార్యలను ఇద్దరిని, దాసీ స్త్రీలను ఇద్దరులను, కొడుకులను 11 మందిని వెంటబెట్టుకొని ఎబ్బేవు రేవు దాటించాడట. అందరి కుటుంబం అందరినీ పక్కన పెట్టేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన చేయాలి. దాని తర్వాత ఒక స్త్రీ చెప్తుంది, రోజు వాళ్ళతో పిల్లలందరూ 10 గంటలకు పడుకుంటారంట. అప్పుడు 10 నుంచి 12 వరకు ఆమె మోకరించి ఒకటే కన్నీటి గడిపి ప్రార్థించేదంట. ప్రభువా నా భర్తను తాకు, నా పిల్లల్ని తాకు, దేవా ఈ అప్పు సమస్య ఉంది, ప్రభువా నువ్వే అని ఆమె నిద్రపోయేది కాదంటండి. 12 గంటలకి కన్నీరు కార్చి ప్రభు దగ్గర పడుకునేదంట. తర్వాత చెప్తున్నాము, అద్భుత రీతిగా అస్సలు చదవని పిల్లలు, అసలు స్కూల్లో అయితే నిజంగా చెప్పారంట, అసలు స్కూల్కి కూడా సరిగ్గా పోవడంట. వాళ్ళ అబ్బాయి స్కూల్కి పోయి కూడా వాటర్ బాటిల్లో కోక్ అవి ఇవన్నీ పోసుకొని ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్గా 3 o'clock ఇంటికి వచ్చేవాడు. 8th 9th 10th క్లాస్లో చేసిన పని. కానీ ఆమె ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారంట. ఆమె చెప్తుంటే నాకు అంటే ఏ విధంగా ఒక ప్రార్థన అన్నది మనకి ఎలా దేవుడు జవాబిస్తారని చెప్తున్నాను. ఇక్కడ యాకోబు కూడా ఏం చేశారండి, ఇంకా అందరిని పంపించేశాడట. తన దగ్గర ఆస్తి మొత్తటిని పంపించేసి 24వ వచనంలో, ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పడెను. అంటే తెల్లవారు వరకు కుస్తీ పడ్డం అంటాడు, యుద్ధ పోరాటం చేస్తున్నాడు దేవుడి దగ్గర. దేవా దేవా నన్ను కాపాడు, మా అన్న నుంచి నన్ను రక్షించు ప్లీజ్ అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశారు తెలుసా అండి? ముందుగా అతని యొక్క స్వభావం మార్చారంట. స్వభావం అంటే ఏంటి? అడుగుతాడు దేవుడు, నీ పేరేంటి? యాకోబు. యాకోబు అంటే మోసగాడు కదా. సో కాబట్టి ఒక మనిషి యొక్క స్వభావం మార్చింది మళ్ళీ పోయి మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు కదా. అందుకోసం మన దేవుడు ఏమన్నారంటే, ఇక్కడి నుంచి నీకు యాకోబు అని పేరుండదు, నీకు ఇజ్రాయేలు అనగా దీవించబడతావు. నువ్వు ఏ పని చేసినా దీవించబడతావు, నీకు దీవెనే వస్తుంది, ఇంకా మోసం రాదు అని దేవుడు ఆయన ముందుగా ఆయన స్వభావాన్ని మార్చి దీవెనకరంగా మార్చినట్టుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన స్వభావాన్ని మారుస్తాడు, పిల్లల స్వభావాన్ని మారుస్తాడు. కానీ నువ్వు నేనే వ్యక్తిగతంగా మనలో బలహీనత ఉంటే నేనే వ్యక్తిగతంగా దేవుడి దగ్గర మొరపెట్టాలి. ఇతరుల మీద ఆధారపడాలి, కానీ వాళ్ళు కొంతవరకే. కానీ నీ వ్యక్తిగత సొంత ప్రార్థనలోకి ఎవ్వరూ రాలేరు. నువ్వు మాత్రమే ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ప్రతిరోజు మన కొరకు, మన పిల్లల కొరకు, మన సమస్య కొరకు దేవుని దగ్గర మనం మొరపెడదాం. ఒక నిర్ణయం తీసుకోండి. రోజు ప్రభువా నీ ముఖాన్ని నేను వెతుకుతాను. 1 గంట సేపు ప్రార్థన చేయండి. ఒక అర్ధగంట సేపు వాక్యం చదవండి. ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని పరలోకమందున్న తండ్రికి మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి మీ కార్యములన్నా గుర్తించి మీకు జవాబిస్తారన్నారు. ప్రభా ఈరోజు ఏకాంత ప్రార్థన నీతో గడపడానికి మమ్మల్ని పిలవండి దేవా. ఒక్కొక్క బిడ్డను ఆకర్షించండి, ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వ్యక్తిగతమైనటువంటి సంబంధం నీతో కలిగి నువ్వు ద్రాక్షవల్లి రెమ్మగా ఉండేలాగా సాయం చేయండి. నీ ముఖాన్ని వెదికేలాగా సాయం చేయండి. నీ సన్నిధి మాకు ఇవ్వండి. యేసు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.